సో ఈయన 30th బర్త్డే రోజున ఫస్ట్ షిప్మెంట్ కొరియా నుంచి న్యూయార్క్కి బయలుదేరారు. అట్లా ఈయన ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా ఇప్పటివరకు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నాడు. అది చేయడానికి కూడా వాళ్ళు రిచ్ డాడ్ చాలా ఎంకరేజ్ చేశాడు. ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్ అన్ని ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ మెల్లమెల్లగా ఎదిగే కంట్రీస్ కాబట్టి, డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అక్కడ మొదలుపెట్టించారు. ఇప్పుడు అక్కడి తర్వాత మెల్లగా ఈయన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నుంచి సౌత్ అమెరికన్ కంట్రీస్లోను, ఏషియన్ కంట్రీస్లోను, నార్వే, రష్యాలో కూడా ఈయన ఈ పెట్టుబడి పెట్టాడు అక్కడ. సో దీని మీద వ్యాపారానికి ఉద్యోగానికి ఉన్న తేడాని ఇంకా మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఇంక ఉద్యోగం అంటే కోపం ఎక్కువ. ఎంతసేపు వ్యాపారం చేసి ఉద్యోగం చేస్తూ కూడా అట్లీస్ట్ వేరే ఆదాయ మార్గాలు, వనరులు ఉండాలి అనేదాన్ని ఈయన బాగా నమ్ముతాడు, చెప్తాడు. అందుకని చెప్పి దీనికి ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళన్నా లేకపోతే అందులోనే చట్టంలో ఉండిపోయి తిరిగే వాళ్ళన్నా కొంచెం బాధగా ఉంటుంది. కోపం అంటే కూడా బాధ ఎక్కువ, పాపం ఎట్లా ఉండిపోయారు అని చెప్పని. సో పాత దాంట్లో వీళ్ళకి జాబ్ అంటే జస్ట్ ఓవర్ బ్రోక్. పూర్తిగా రోడ్డు మీద దివాలా తీయటానికంటే కొంచెం ముందు స్టేజ్ అనమాట, దానికంటే కొంచెం పై. అంతేగాని ఆల్మోస్ట్, ఎందుకంటే ఉద్యోగంలో కూడా నెలాఖరు వచ్చేటప్పటికి 25వ తారీఖు వచ్చేటప్పటికి మనం ఉద్యోగం జరుపుకోవడం, ఇంకా కొంచెం ఉత్సాహం ఉన్న అప్పులు తెచ్చుకోవడం, లేకపోతే వద్దులే 4 రోజులు ఎక్కడ గడిపేసుకుందాం అని చెప్పి 1వ తారీఖు కోసం ఎదురు చేస్తుంటాం. అన్న దివాలా తీసి అన్ని పైన కూడా అదే చేస్తుంటాం. సో మనలో చాలామంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్, లక్షల మంది ఈ విధంగానే బతుకుతాం. స్కూల్స్లో మనకి ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆర్థికపరమైన వ్యవహారాలు, దాని యొక్క నాలెడ్జ్, దాని యొక్క పాఠాలు, దాని తెలివితేటలు మనకు నేర్పలేదు, అవసరం లేదని చెప్పి. అందుకని చెప్పి వీళ్ళందరూ వాళ్ళకు ఉన్న దాంట్లో బతుకుతూ వాళ్ళ నెలాఖరికి వచ్చేటప్పటికి బిల్స్ ఎట్లా కట్టాలని చూస్తే బిల్స్ కడుతూ బతుకుతుంటారు. ఇక్కడ ఒక చిన్న సామెత ఏంటంటే, ఒక ఎంప్లాయీ ఉద్యోగికి, ఓనర్కి ఇద్దరికి వాళ్ళ భయాలు ఉంటాయి. ఇప్పుడు పాము ఉందనుకోండి, మనం ఉంటాం, పాము కరుస్తుందేమని మనం భయపడితే చూస్తుంటాం. పాము ఏంటి, వీడు ఎప్పుడు వెళ్ళిపోతే మనం పారిపోదామని చెప్పి పాము చూస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీడు వెళ్ళి ఏదైనా కెలిగితే పాము కాటేస్తుంది, లేకపోతే వాళ్ళిద్దరు దూరంగా అట్లా ఒకళ్ళు చూసుకుంటుంటారు. మెల్లగా చివరికి ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా ఇక్కడ కూడా మేనేజ్మెంట్లో కూడా, కంపెనీస్లో ఏంటి మేనేజ్మెంట్ థియరీ ఏంటంటే, వర్కర్స్ పనిచేసేటప్పుడు వాళ్ళకి ఉద్యోగం పోకూడదు, ఉద్యోగం నిలబడాలి అంటే మనకు బాగా పని చేయాలి అని చెప్పి వాళ్ళు బాగా పనిచేస్తుంటారు. ఓనర్ కూడా వీళ్ళకి ఎక్కువ జీతాలు ఇస్తే వీళ్ళకి సుఖాలు ఎక్కువైపోయి పనికి రారు అని చెప్పి బొటాబొటీగా జీవించడానికి ఎంత కావాలో అంతే ఇస్తాడు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఈ ఉద్యోగం వదిలిపోకుండా ఇక్కడే ఉంటారు అని చెప్పి. ఎక్కువ జీతం ఇచ్చారనుకోండి, ఎక్కువ జీతం ఇస్తే ఎక్కువ సుఖాలు ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ ఈ జీతం సరిపోదు. జీతం సరిపోతే అప్పుడు ఇంకో కంపెనీ కోసం చూస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం అది. ఐ డోంట్ అడ్వకేట్ దాన్ని, నేను ఒప్పుకోను. కానీ సో అందుకని వాళ్ళందరూ ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు ఎదురు చూసుకుంటుంటారు అనమాట. సో నెట్ రిజల్ట్ ఏంటంటే, దీనివల్ల వర్కర్స్ ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, ఓనర్స్ కోసం పనిచేస్తుంటారు, ఓనర్స్ ఏమో సంపాదిస్తారు, వీళ్ళు వర్కర్స్ వాళ్ళ జీతం మీద వచ్చే బెనిఫిట్స్ మీద చూసుకుంటారు. కానీ లాంగ్ టర్మ్లో, భవిష్యత్తులో దూరంగా చూసుకుంటే మనం ఎక్కడ ఉండాలి, మనం ఏం సాధిస్తాం అనే దానికి వీళ్ళకి ఒక ఆలోచన ఏమీ ఉండదన్నమాట. అందుకని ఈయన ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు యంగ్ పీపుల్కి నువ్వు సంపాదించడం మీద కంటే నేర్చుకోవటం మీద ఎక్కువ దృష్టి పెట్టు అని చెప్తుంటాడు. సంపాదించుకోవటం అనేది ఎప్పుడైనా చేయొచ్చు, నేర్చుకోవటం అనేది ఏ టైంలో ఆ టైంలో నేర్చుకోవాలి. కాబట్టి ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వృత్తి కానీ మొదలుపెట్టేటప్పుడు ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకో, పూర్తిగా నేర్చుకో. ఆ వృత్తిని నువ్వు ఏ దేంట్లో అయితే నైపుణ్యం చెందాలి అనుకున్న వృత్తి ఏదైతే ఉందో
ఆ వృత్తిలో నువ్వు దాంట్లో ఉన్న మెళకువలన్నీ స్కిల్స్ అన్నీ బాగా నేర్చుకుని అప్పుడు ఆ బయట మనం ఆ వృత్తి మొదలు పెట్టాలన్నమాట. అందుకని ఈ జీతాల్లో వీటిల్లో మనం పని చేస్తున్నప్పుడు వాళ్ళు అది ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న పంజరంలో చిలకలాగా అది దొరుకుతూ దాంట్లోనే ఉంటాం కానీ మనం బయటికి రాం. అదే పంజరంలో పొద్దున్నే లేసి సాయంత్రం వస్తాం, సాయంత్రం పడుకుంటాం, మళ్ళీ పొద్దున్న వెళ్తాం, సాయంత్రం వస్తాం, గానిగద్ద జీవితంలో నడుస్తూ ఉంటాం. ఈయన ఒక సినిమా గురించి చెప్తారు, జెర్రీ మాక్వేర్ అని చెప్పి. టామ్ క్రూజ్ ఈజ్ ఎ హీరో ఇన్ దట్. ఆయన దాని గురించి చెప్తూ 2-3 లైన్ సినిమాలో కొన్ని ట్యాగ్ లైన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ లైన్స్. కొన్ని మిస్ అవుతాం, కొన్ని చూస్తుంటాం. అందులో ఒకటి, షో మీ ది మనీ. నువ్వు డబ్బు గురించి మాట్లాడుతున్నావు కదా, డబ్బు ఎక్కడి నుంచి చూపించు అనేది ఒక లైన్. అంటే సినిమా చూస్తే పూర్తిగా అర్థం అవుతుంది. రెండవది, హూ వాంట్స్ టు కమ్ విత్ మీ. ఈ ఉద్యోగం నుంచి తీసేస్తారు టామ్ క్రూజ్ని ఆ సినిమాలో. తీసేసినప్పుడు గుమ్మం దగ్గరికి వచ్చి బయటికి వెళ్తూ, నాతో పాటు ఎవరు వస్తారు, ఎవరిని వచ్చేవాడు ఉన్నారు అంటే అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఎవరు మాట్లాడరు, బెల్లం కొట్టిండాలి అట్లా ఉండిపోతారు. పాపం ఒక ఆవిడ చివరికి ధైర్యం చేసి, నాకు రావాలని ఉంది కానీ నాకు 2-3 నెలల్లో ప్రమోషన్ వచ్చేది ఉంది, అందుకని ప్రమోషన్ వచ్చాక జీతం పెరుగుద్ది, డిజిగ్నేషన్ పెరుగుద్ది, కాబట్టి వేరే కంపెనీలో కానీ నీ దగ్గరికి వచ్చినా నువ్వు నాకు అంతకంటే ఎక్కువ జీతం ఇస్తావని చూస్తా, నాకు రావడానికి అవ్వదు, 3 నెలలు ఆగిన తర్వాత వస్తాను అని చెప్పి. అంటే అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఏదో కారణంతో వెళ్ళరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్థితి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంది, సుఖవంతంగా ఉంది. కాబట్టి సుఖవంతంగా ఉన్న దాన్ని వదిలేసుకొని వాడితో మనం కష్టపడి వెళ్ళి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అందుకని వాడితో ఎవరు వెళ్ళరు. అది జనరల్గా ఎవరైనా అనమాట. సో మనం వాడు అట్లాగే వాళ్ళ నాన్న గురించి కూడా చెప్పుకుంటూ వస్తాడు. ఆయన ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కోసం జీతం పెరుగుద్దని చూస్తుంటాడు. ఆ జీతం పెరిగేది ఈయన అసలుకి ఆశయాలకు కావాల్సిన కోరికలకి దానికి అవసరాలకి సరిపడా జీతం పెరగదు. అయ్యో ఇంతే వచ్చింది, జీతం తగ్గింది అని చెప్పేసి పనికి పెస్తాం, మరి ఖర్చులు పెరుగుతున్నాయి, జీతం పెరగలేదని నేను ఫీల్ అవుతుంటాడు. మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ క్వాలిఫికేషన్ పెంచుకొని ఇంకా కొంచెం ఎక్కువ పొజిషన్ పెంచుకుంటే ఇంకా జీతం పెరుగుతుందని చూస్తుంటాడు. అది ప్రతిసారి ఏదో ఒక దాంట్లో ఆయనకి డిసప్పాయింట్మెంట్ అనేది తప్పట్ల. సో మనం అందుకని ఈయన ట్రైనింగ్లో ఎవరినైనా కానీ మనం అడిగేది ఏంటంటే, నువ్వు రోజు చేసే పని నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, నేను ఎంత దూరం తీసుకెళ్తుంది, నీ లక్ష్యాలు, నీ ఆలోచనలు, నీ అవసరాలు, నీ ఆశలు, నీ ఆస్పిరేషన్స్ నీకు ఎన్ని ఉన్నాయి కదా. ఏదైనా ఒక దాన్ని నువ్వు రోజు చేసే పని దీంట్లో ఒక దాన్ని అచీవ్ అవ్వడానికి, రీచ్ అవ్వడానికి ఎక్కడన్నా వెళ్తుందా అనేది ఒకసారి నువ్వు చూసుకోమంటాడు. లేదంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా మన భవిష్యత్తులో ఏమి మిగలదు అని చెప్పేసి. అట్లాగే ఈయన కార్పెలన్ ఆయన రిటైర్మెంట్ మిత్, రిటైర్మెంట్ అనేది ఒక వెండమావి అని చెప్పి చెప్తూ ఒక పెన్షన్ కన్సల్టింగ్ ఫర్మ్కి వెళ్ళి అక్కడ ఒక ఎండీని ఇంట్రడ్యూస్ చేయడం గురించి, ఆమె టాప్ మేనేజ్మెంట్కి పెన్షన్ స్కీమ్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి చెప్పడం. చివరికి దీని గురించి ఏంటంటే ఆమె సిల్వర్ బుల్లెట్ అని చెప్తుంది. సరే సిల్వర్ బుల్లెట్ అంటే ఏంటి అని చెప్తాడు. వీళ్ళంతా ఇప్పుడు ఈ బేబీ బూమర్స్ అంటే చిన్న చిన్న ఈ పిల్లలు వీళ్ళంతా కెరీర్ మొదలు పెట్టినప్పుడు భవిష్యత్తులో వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏం కావాలి, ఏం ఉండాలి అనే దాని గురించి వీళ్ళకి అర్థం కాదు. వయసు వచ్చిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు, వీళ్ళు ఖర్చులు పెరుగుతాయి, వృద్ధాప్యంలో మనకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మనం చేసేవాళ్ళు ఉండరు, మెడికల్ నెసెసిటీ పెరుగుతాయి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి, హాస్పిటల్ అవసరాలు పెరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఉద్యోగం చేసేటప్పుడు ఉన్న జీవన శైలి, జీవన విధానం ఏదైతే ఉందో, మనం రిటైర్ అయినప్పుడు కూడా మన ఉద్యోగం నుంచి బయటకు వచ్చాక కూడా అదే జీవన శైలి మెయింటైన్ చేయాలంటే ఆ స్థాయికి రావడానికి ఉంటే, ఆ స్థాయి మెయింటైన్ చేయాలంటే మనం ఎంత డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఎవరికి ఉండదన్నమాట. చూసుకుంటే చివరికి ఏమవుద్ది, ఆ పెన్షన్ ప్లాన్ వెళ్ళిపోయింది, ఇప్పుడేమో కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది, ప్రావిడెంట్ ఫండ్ నుంచి మనకి రిటైర్ అయిన తర్వాత ఎంత డబ్బులు ఇచ్చేస్తారు, అది పెట్టుకొని మనం ఏం చేయాలని ఆలోచిస్తాం. ఈ లోపల ఒంట్లో బాగుండదు, ఒంట్లో బాగపోతే డబ్బులన్నీ దాని కింద అయిపోతాయి. అందుకని వీళ్ళ భవిష్యత్తు చూసేటప్పటికి ఇవి ఎంత భయంకరంగా ఉంటుందో దీని మీద మనం నిన్న చాలా చర్చించుకున్నాము.
ఇప్పుడు ఇవాళ ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది? ఎస్, Yes, sir. Already many hospitals in countries with socialized medicine need to make tough decisions such as who will live and who will die. They make those decisions purely on how much money they have and how old the patients are. If the patient is old, then often will give the medical care to someone younger. The older poor patient gets put to the back of the line, just as the rich can afford better education. The rich will be able to keep themselves alive, while those who have little will die. Wealth, wealth will die. సో మనకి తెలుసు ఇదంతా. మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి డబ్బు ఉన్నడికేమో ముందు వైద్యం చేస్తారు, డబ్బు లేనిడికేమో తర్వాత వైద్యం చేస్తారు. వాళ్ళ లైన్లో ఉంచేవాడు. అందుకని చాలా హాస్పిటల్స్లో, చాలా దేశాల్లో మనకి ఒక పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి ఎవరికి మంది ఇవ్వాలి, ఎవరికి ఇవ్వక్కర్లేదు అని డెసిషన్ తీసుకోవడానికి, ఎవరు బతుకుతారు, ఎవరు పోతారు అనేది ఒక ముందు డిసైడ్ చేస్తారు. వీడు పోయే కేసు అయితే వీడికి ముందు కంగారేం లేదు, ముందు బతికేవాడికి ఆక్సిజన్ ఇవ్వండి, లేకపోతే వెంటిలేటర్స్ పెట్టండి, వాడిని బతికించండి. బతికే ఛాన్స్ ఉన్నాడు. బతికే ఛాన్స్ లేనివాడికి ఎంత చేసినా ఒకటే కాబట్టి వాడిని క్యూలో మళ్ళీ వెనక నుంచి మళ్ళీ మొదలు పెడతారనమాట. అట్లాగే పేషెంట్స్ డబ్బు ఉన్నవాళ్ళు ఎవరు, డబ్బు లేని వాళ్ళు ఎవరు అని చూస్తారు. డబ్బు ఉన్నవాళ్ళు మంచి చదువు చేసుకుంటారు, అట్లాగే బతకటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళకి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్లు ఉంటాయి. నిన్న కదా చెప్తున్నారు మనకి అపోలో హాస్పిటల్లో ఎన్ఆర్ఐ బ్లాక్ ఏదో ఉందని చెప్పి. ఆ విధంగా ప్రతి చోట కూడా వీళ్ళు ఎక్కడెక్కడ పోయినా వాళ్ళ ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఉంటుంది. డబ్బులు కట్టలేని వాళ్ళు, ఆరోగ్యశ్రీలు వచ్చే వాళ్ళందరికీ వేరే ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అందుకని డబ్బున్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, వారు డబ్బున్న వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తారు. సరే, లోకల్ అయిపోతే ఎంత డబ్బు ఉన్నా ఎవడేం చేయలేడు అనుకోండి. డబ్బులు వెనక రావు, డబ్బులతో ప్రాణాన్ని కొనలేరు, ప్రాణాన్ని పొడిగించలేరు, అది వేరే విషయం. కానీ ఆఖరి దాకా మాత్రం మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని హాస్పిటల్లో ఉంచినట్టు 2 నెలలు ఉంచేసి ₹1 కోటి బిల్ వేసి పంపించారు. జయలలితను కూడా ఆ విధంగా మనం బిల్ వేసి పంపించేస్తారు. అది హాస్పిటల్స్లో జనరల్గా జరిగింది. ఎస్, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఫస్ట్ మనం పెట్టుకొని అది శాంక్షన్ అయితేనే సర్జరీ సార్. మా అత్త వాళ్ళ సిస్టర్ కి మక్కిలో ఇరిగింది బోను. అది సాటర్డే సండే వస్తే ఇంక అసలు ఏం చేయలేము సార్. ఏం చేయరు, 2 రోజులు బిల్లు పడిపోద్ది. నాకు మన పడిపోయింది. నాకు 50,000 అంటే 2 వీక్స్ అది ప్రాసెస్ జరగదు సార్, ఆగిపోతుంది. కొన్ని సర్జరీస్ అట్లే ఆపేసి మరి వాళ్ళకి పడినాక అమౌంట్ స్టార్ట్ చేస్తారు. అవును, నాకు 2 ఇన్సిడెంట్లు. మొన్న నేను కాలుకి తీసేయించాలని వెళ్ళినప్పుడు ఫస్ట్ పొద్దున్న వెళ్ళంగా ముందు రోజు ఇచ్చేసాం కార్డు, ఇన్సూరెన్స్ కార్డు అవన్నీ. వాళ్ళు అప్రూవల్ తెచ్చుకున్నారు, సమ్ 1 lakh ఎంత అప్రూవల్ తెచ్చుకున్నారు. సాటర్డే జాయిన్ అయ్యా, సండే డిశ్చార్జ్ చేయాలి, సండే ఎవరు ఉండరు. సో మండే మార్నింగ్ అంటే ఈవినింగ్ 4 అయింది. వాళ్ళకి ఆ 1 డేకి మళ్ళీ నాకు రూమ్ రెంట్స్ పడినాయి, ఇంకో 10,000 పడినాయి. సో 50,000-60,000 అవుతుంది అనుకునేది, చివరికి 95,000 అయింది. 95, వాళ్ళు 95,000 శాంక్షన్ చేశారు, వీళ్ళు ఇంకా 3,000 ఏదో కట్టాలన్నారు. మొత్తం 3,000 కట్టేసి బయటకు వచ్చాను అనమాట. సరే, ఇంత కార్డు ఉంది సార్, 4-5,000 అయిపోయింది జేబులో నుంచి అనుకున్నాం, అయిపోయింది. ఆ విధంగా డబ్బులు మనీ వస్తేనే చేతిలోకి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, లేకపోతే చేయరు. కోవిడ్ అప్పుడైతే మరీ అన్యాయం. అసలు కార్డులే యాక్సెప్ట్ చేయలేదు సార్ అప్పుడు, ఇన్సూరెన్స్ ఓన్లీ క్యాష్.
మా క్యాష్ బ్యాగ్ పెట్టేసి దాని మీద పేషెంట్ పేరు రాసి బెడ్ నెంబర్ రూమ్ నెంబర్ వేసేసి హాస్పిటల్ గేట్ దగ్గర వదిలేస్తే అది లోపలికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లా చాలామంది డబ్బులన్నీ పోగొట్టుకున్నారు పాపం. బతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. దాంట్లో కానీ చాలామంది పోగొట్టుకున్నారు. ప్రతి చోట కూడా ఇది సహజం. హాస్పిటల్స్ వాళ్ళు బిజినెస్ అది కాబట్టి వాళ్ళు చేసే అక్కడ హ్యూమానిటీ, మానవత్వం, మానవీయత అట్లాంటివి ఏమి ఉండవు. వాడు అట్లా చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు హాస్పిటల్ నడపలేరు. నడపలేరు కానీ మరి కొన్ని అయితే దారుణం సార్. మనిషి చనిపోయిన దాన్ని కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నామని చేసి కొన్ని కేసెస్. సంపాదన లక్ష్యంగా ఉన్నవాళ్ళు అవన్నీ చేస్తారు. పుస్తకాస్తో అక్కర్లేదులే మనకు వచ్చిన డబ్బులు చాలు ఇది ఇంట్లో అనుకున్నాడు అవి చేయరు. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. మొత్తం డబ్బులు ఇచ్చిన దాకా బాడీ ఎవరు, డబ్బులు కట్టిన దాకా ముందే కట్టించుకుంటారు. బాడీ పోయాడు ఉన్నాడు అని చెప్పేదానికి ముందే డబ్బులని కట్టించుకొని తర్వాత మళ్ళీ బాడీ అప్పచెప్పేస్తారు పోయాడని చెప్పేసి ఒక 5 నిమిషాల తర్వాత. ఆ విధంగా సరే మన పొద్దున్నే అది వద్దు కానీ. Yes. So I wonder, are workers looking into the future or just until their next paycheck, never questioning where they are headed? అంటే మనం అందరం పనిచేసే వాళ్ళు వర్కర్స్ అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ దీనికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, వీళ్ళందరూ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చూస్తున్నారా లేదా. ఇప్పుడు కూడా మన దాంట్లో హెల్త్ కార్డు కట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. హెల్త్ కార్డుకి, హెల్త్ ఇన్సూరెన్స్కి నెలకు సంవత్సరానికి 30,000 40,000 కట్టాలి. మనం కట్టలేము అనుకుని కట్టకుండా ఆఖరిలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వేలకు వేల రూపాయలు అప్పులు తెచ్చి కట్టి బయటకు వచ్చేవాళ్ళు, హాస్పిటల్ కట్టి వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మన దాంట్లో చాలామంది. ఈ 30,000 కట్టలేకపోవటం వలన తర్వాత 3-4 లక్షలు కట్టాల్సి వస్తూ ఉందన్నమాట. అంతేగాని వీళ్ళు ఇవాళ నుంచి ప్లానింగ్ ఉండదు. మనకి ఇన్సూరెన్స్ కట్టుకుందాము, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కాకపోతే ఇంకో ఇన్సూరెన్స్ ఏదో ఒకటి, మొత్తానికి ఆ ఎక్స్పెండిచర్లో నుంచి మనం కష్టపడకుండా బయటపడే విధానాన్ని చూసుకుందామని ఎవరు కొంచెం అవేర్నెస్ పెరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు అనుకోండి. కానీ బట్ స్టిల్ దేర్ ఆర్ మెనీ పీపుల్ విలేజెస్లో వాటిల్లో సర్లే నాకు హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా నా ట్రీట్మెంట్ ఇస్తారులే అని చెప్పేసి అని కొంత ధైర్యంగా ఉంటున్నారు. చాలామంది విలేజెస్లో వైట్ కార్డు తీసుకునేది ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఇస్తుంటారు. వారికి యాక్చువల్గా వైట్ కార్డుకి ఎలిజిబుల్ కాదు, కానీ అక్కడ మేనేజ్ చేసి తీసుకుంటారు. దాంట్లో వచ్చే ఈ తెల్లకు వైట్ కార్డు మీద వచ్చేటువంటి గోధుమలు, షుగరు, బియ్యం ఏవో ఉన్నాయి అవన్నీ తీసుకోరు. ఓన్లీ ఆరోగ్యశ్రీ వాడుకుంటారు వాళ్ళంతే. అది దానికోసం సరే గవర్నమెంట్కి అవన్నీ ఈ కార్డ్స్ అన్నీ లెక్కేసి దాని మీద కోటాలు ఇచ్చి ఇవన్నీ అదంతా వేరే విషయం. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. సో మెల్లగా ఆ రిస్క్ నుంచి ఆ రిస్క్ తగ్గించుకుంటున్నారు, బయటపడకపోయినా తగ్గించుకుంటున్నారు. సార్ మేమే 2 హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాం సార్. మా అత్త వాళ్ళు 60 తర్వాత నుంచి కాదంట కదా సార్, అమౌంట్ ఎక్కువ పడుతుంది. ఆఫీస్ తరఫున అయితే మా అత్త మామ వాళ్ళకు ఉంది, అట్లా పెట్టుకున్నాము. ఇంకోటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నా, మా పిల్లలు మేము పెట్టుకున్నాం సార్. ఓకే, మా ఇద్దరు ఇన్సూరెన్స్ మా పిల్లలు దాంట్లో కాదు. అదే జాబ్ చేసే వాళ్ళు అయితే జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు దాంట్లోకి వెళ్తారు. అందుకని ఇంక మేము డైరెక్ట్ మేము కట్టం అన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. బాగున్నప్పుడే దేవు ఉండగానే ఇన్ని జాగ్రత్తలు. ఇప్పుడు మీరందరూ మీ ఫ్యామిలీకి మీరు కట్టే ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే యంగ్స్టర్స్ కాబట్టి మీరంతా కొంచెం తక్కువ ఉంటుంది. అది రికార్డు క్రియేట్ అవుద్ది. తర్వాత ఫ్యూచర్లో కూడా ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేయదు. 60 years నుంచి కట్టేదైతే కొంచెం చాలా అమౌంట్ ఎక్కువ పడుతుంది సార్. రిస్క్ ఎక్కువ కదా. ఎస్ సార్. మొన్న ఎక్కడ చదువుతా ఉన్నాను, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ అనుకుంటా 75 లక్షల పాలసీ అంట. ఆయన చచ్చిపోయాడు మధ్యలో ట్రీట్మెంట్లో. వాళ్ళు ఆయనకి ముందే ఈ జబ్బు ఉంది అని చెప్పలేదని ఒక కారణం చెప్పి ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ క్రియేట్ చేసి
పాలసీ అమౌంట్ అయిపోతారు. అప్పుడు కన్జ్యూమర్ కౌన్సిల్కి వెళ్ళి కన్జ్యూమర్ కౌన్సిల్లో పెట్టి ఆ డాక్టర్ని విట్నెస్ పిలిస్తే అసలు నేను ఆ రోజు హాస్పిటల్లో నేను ఇది ఇవ్వలేదు, ఇది బోగస్ అని చెప్తే అప్పుడు కన్జ్యూమర్ కౌన్సిల్ వాళ్ళు మొత్తం 75 లక్షలు ఖర్చులు డ్యామేజెస్ అన్నీ కట్టమని ఇచ్చారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అది. సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేసి పంపించి డబ్బులు కట్టేసామన్నారు వడ్డీతో సహా. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవాళ దానికి కూడా దిగజారిపోతున్నాయి. తప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు తప్పుడు సై ఇచ్చి డబ్బులు ఎక్కొట్టడానికి. అందుకని మనం చూజ్ చేసుకునేటప్పుడు మంచి ఇన్సూరెన్స్ కంపెనీని చూజ్ చేసుకోవాలి. వాళ్ళు ఎంతసేపు తప్పించుకోవడానికి చూస్తున్నారు సార్. అంతే కదా. ఫస్ట్ ఆ పే సినిమా చేసేటప్పుడేమో అన్ని చెప్తారు, ఇక మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు సార్. మార్కెటింగ్ వేరు, సెటిల్మెంట్ వేరు. ఇప్పుడు మనం అదే గోపాల సినిమా చూడ, అవునవును, దాంట్లో అదే కదా వాడు జరిగేది. అవును సార్, యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మేము అని చెప్పి అది నిజంగా సార్. అట్లాగే ఏదో ఒకటి ఎత్తుకుతారు, కారణాలు ఎత్తుకుతారు. ఇప్పుడు మనం ఎవరో కాదు, మన ప్రవీణకే ఉంది ఆ ప్రాబ్లం. అది మేము బాడీ చెకప్ వెళ్దాం అనుకుంటే అది 20,000 కు 3,000 ఇస్తారంట సార్ పర్ ఇయర్. ప్రవీణ వాళ్ళకి కూడా 3 సంవత్సరాలు కట్టించుకున్నారు. రెన్యూవల్కి వచ్చేటప్పటికి అంతకుముందు ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే ఈ అల్జిమర్స్ ఉందని చెప్పని అక్కడ చెప్పలేదంట ఫస్ట్లో. మీరు చెప్పలేదని చెప్పి క్లెయిమ్ ఎగ్గొట్టారు. 3 ఏళ్ళకి తీసుకున్న ఇన్సూరెన్స్ ప్రీమియం వెనక్కి కట్టలేదు, మొత్తం క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ రెన్యూవల్ చేయించుకోవాలంటే వాళ్ళు పెద్ద ఏజ్ అయిపోయింది, ఎక్కువ అమౌంట్ కట్టుకొని చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పేరెంట్స్కి, ప్రవీణ వాళ్ళ పేరెంట్స్కి. అని మన కేసులు మన చుట్టూనే ఉన్నాయి, 3 కేసులు. చదవండి. అంటే అల్జీమర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తారా సార్ మరి మామూలుగా? హాస్పిటలైజేషన్ అయింది ఆయనకి, దేనికి వాళ్ళ ఫాదర్కి. అప్పుడు దాంట్లో అల్జీమర్స్ అని చెప్పి ఏదో రాసి ఆయన డిశ్చార్జ్ సమ్మరీలో రాస్తారు కదా, రాసినప్పుడు వాళ్ళు క్లెయిమ్ పెట్టారు 25,000. ఎంత అమౌంట్ కూడా కాదు, 25,000 క్లెయిమ్ పెడితే వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. ఇది మీరు పాలసీ తీసుకున్నప్పుడు ఇది చేయలేదని. అప్పుడు ఏంటంటే ఏజెంట్ ఎవడో వచ్చాడు, వాడికి డబ్బులు ఇచ్చారు, సంతకాలు పెట్టారు. తర్వాత అది ఇష్యూ అయింది. మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగాల్సి వచ్చింది. నేను కూడా వెళ్ళాను ఒకసారి తనతో పాటు పాపం. అందుకని నాకు తెలుసు. ఒకసారి చెప్పింది తను నాకు, ఇట్లా అయింది సార్, ఏం చేయాలి అంటే సరే చూద్దామని చెప్పి ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్కి వెళ్తే వాళ్ళు మేమేం చేయలేమండి, 3 ఏళ్ళు అయిపోయింది. మోర్ దాన్ ఇయర్ అయితే వాళ్ళు కూడా ఏం ముట్టుకోరంట. ఇంక మేమేం చేయలేము, 1 ఇయర్ లోపల వస్తే ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి మళ్ళీ అదంతా రెస్టిట్యూట్ చేయాలి, మళ్ళీ మొత్తం అంతా రీఇన్స్టేట్ చేస్తారంట, లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. అంటే ఇవన్నీ చట్టం లా తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే మనం జాగ్రత్త పడతాం. అంబుడ్స్మెన్ ఒకటి ఉంది, నాకు చెప్తేనండి కాదు ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరం వెళ్ళాం. అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళి చెప్తే 1 ఇయర్ లోపల చేయగలం అంటే, ఇప్పుడు మీరు 1 ఇయర్ దాటిపోయింది, పైగా ఒక ఇన్సూరెన్స్ పేపర్లో ఏమిటి తర్వాత దొరికినాయి కానీ బట్ నథింగ్ హ్యాపెన్, ఏం చేయలేకపోయారు. ఓకే. When I speak to adults who want to earn money, more money, I always recommended the same thing. I suggest taking a long view of their life. Instead of simply working for the money and security, which I admit are important, I suggest they take a second job that will teach them a second skill. Often I recommended joining a network marketing company, also called multi-level marketing, if they want to learn sales skills. Some of these companies have excellent training programs that help people get over their fear of failure and rejection, which are the main reasons people are unsuccessful. Education is more valuable than money in the long run. When I speak to adults who want to earn more money, I always recommend the same thing. I suggest taking a long view of their life. ఎవరైనా ఈయన మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళతో, వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళతో వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను చెప్పేది ఒకటే, మీ టేక్ లాంగ్ వ్యూ. మీ దూరదృష్టిని, మీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు బతికే నెక్స్ట్ ఉన్న సమయాన్ని దూరం వరకు చూడండి. చూసి మీకు ఎటువంటిది అవసరం ఉంటుందో దాని గురించి తీసుకోండి. అంతేగాని ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ వర్కింగ్ ఫర్ ద మనీ అండ్ సెక్యూరిటీ,
సెకండ్ జాబ్ కూడా మీరు ఇప్పుడున్న జీతం ఉద్యోగంతోనే కాకుండా దాంతోనే తృప్తి పడకుండా అది ముఖ్యమైనా కూడా దాంతోపాటు ఇంకో సెకండ్ జాబ్ కూడా రెండో ఆదాయాన్ని కూడా వచ్చే ఆదాయాన్ని కూడా చూసుకోండి. అది దానివల్ల మనకి కొంచెం సపోర్ట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది రెండో ఆదాయం ఉంటే అని చెప్పేస్తాను. సో దట్ విల్ టీచ్ దమ్ ఏ సెకండ్ స్కిల్. ఒకటి రెండో జాబ్ తీసుకుంటే దాంట్లో ఒక ప్రావీణ్యం ఒకటి వస్తుంది, ప్లస్ ఆదాయం వస్తుంది. కాబట్టి ఆదాయం రెండో ఆదాయాన్ని దాచినా కూడా మొదటి ఆదాయంలో ఖర్చు పెట్టుకున్న రెండో ఆదాయం ఇట్లాంటి ఆపద సమయాల్లో ఉపయోగపడుతుంది అనమాట. దానికి సజెషన్ ఏంటంటే రెండో ఆదాయాన్ని ఇంటి దగ్గర కూర్చొని అసలు 5:30కు ఆఫీస్ నుంచి వచ్చాక చేసేదానికి ఏంటంటే నెట్వర్కింగ్. మనకి ఇక్కడ చేస్తాం కదా, దీంట్లో ఉంది కూడా అది అమెజాన్లో కాదు, చాలా ఒకరిని ముగ్గురు పరిచయం చేయటం, ముగ్గురు ఇంకో ముగ్గురికి పరిచయం చేయటం, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని, అట్లా ముగ్గురు ఇంకో 9 మందిని, ఆ 9 మందిని చైన్ సిస్టమ్. Italian movie. అదే అది అది ఇక్కడ ఇండియా యుఎస్ కంపెనీ ఒకటి ఇక్కడ వచ్చింది, దాని పేరు. తెలియదు సార్. చాలా మంది చేరారు అందులో, చాలా మంది చేశారు, బాగా డబ్బులు కూడా బాగా సంపాదించుకున్నారు. ఫస్ట్ లో చేరి ఏజెంట్లు పెట్టుకుని ఆంబే సార్. యాంబేర్ చాలా మంది చేరారు, చాలా మంది చేశారు. ఇప్పటికి కూడా ఉంది సార్ అది. ఉంది. అప్పుడు అంటే మధ్యలో బ్యాన్ చేశారు కదా, అది మనకి ఇండియాలో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దాన్ని తప్పు అని చెప్పేసి అని దాన్ని బ్యాన్ చేశారు. రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ వెయిట్ రిడక్షన్ కానీ మా పాప వాళ్ళ ప్రొఫెసర్ సజెస్ట్ చేశారు సార్, ఆంబే ప్రోడక్ట్స్ తీసుకోమని. ఓన్లీ ప్రోడక్ట్స్ ఒకసారి 10,000 అవుతాయి. అవును, చాలా కాస్ట్. అది చాలా కాస్ట్. ప్రోటీన్ పౌడర్ కూడా 4,000. అది నేను అన్నాను సార్ తీసుకుంటాను, కాకపోతే వేరే ప్రోడక్ట్ అయితే ఏముంది అంటే, లేదు దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో ఫైబర్ సాల్యుబుల్ ఏదో సొల్యూషన్ ఏదో చెప్పారు. ఇంకా నేను అంత అఫోర్డ్ చేయలేనని చెప్పి అది పాపం వాళ్ళు రేట్ ఎక్కువ కానీ క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆ రేట్ పెట్టకపోతే వీళ్ళందరికీ పైనుంచి కింద దాకా ఇంత కమిషన్ ఇవ్వలేరు. కింద లెవెల్లో మీ క్యాన్వాస్ ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా కమిషన్ లేకుండా ప్రోడక్ట్ ని తీసుకెళ్ళచ్చు కదా. అంటే ఎవరు అట్లా అంటే ఇప్పుడు చైన్ సిస్టమ్ కదా సార్, వాళ్ళ కమిషన్ కూడా వితిన్ 2 ఇద్దరు ప్రోడక్ట్స్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇద్దరు చేపిస్తే నా 10,000 నాకు వస్తాయి. అవును, కానీ అట్లా కాకుండా ఒక ఆ ప్రోడక్ట్ ఒక క్వాలిటీ మనం ఇంట్రడ్యూస్ చేసి చేయొచ్చు కదా. దాని బదులు ఎక్కువ మంది తీసుకుంటే వాళ్ళకి లాభం కదా. వాళ్ళకి లాభమే కానీ ఇంతమంది మీరు నెట్వర్కింగ్లో వచ్చినంత బిజినెస్ డైరెక్ట్ సేల్లో రాదు. ఓవర్ ది కౌంటర్ సేల్స్ అంటాను దాన్ని ఓవర్ ది కౌంటర్ సేల్స్ రాదంట. అందుకని చెప్పి నెట్వర్కింగ్ వెళ్తారు, నెట్వర్కింగ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ యాంబియాను అట్లాగే దీన్ని మనకి ఇక్కడ ఏమంటారంటే పూంజీ అంటారు. పూంజీ స్కీమ్ అని వెస్ట్ బెంగాల్లో ఒక చిట్ ఫండ్ కంపెనీ దీంట్లో ఇట్లాగే చేరితే అది పెద్ద గొడవ అయ్యి కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు ముంచేసి, సరే అది పాలిటిక్స్ చాలా దూరం వెళ్ళింది అనుకోండి. అందుకని ఈ పూంజీ స్కీమ్స్లో ఉండేవన్నీ వాళ్ళు బ్యాన్ చేస్తారు. మనకి ఇండియాలో బ్యాన్ ఉందన్నమాట, మన జైలు ఇక్కడ. సో ఈయన చెప్పేది ఏంటంటే అట్లాంటి వాటిలో చేరండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లో చేరితే వీళ్ళకి అక్కడ మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ మార్కెటింగ్లో చేరే వాళ్ళకి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలన్నా ఏదైనా నమ్మాలన్నా మనం ముందు మొహమాట పడతాం. వాడు కొంటాడో కొండో, ఇది అమ్ముద్దో అవుద్దో లేదో, వాడు చీపు అంటాడేమో, ఇంత బతుకు మనం పోయి వాడితే వాడితో చీపు అనిపించుకోవడం ఏంటి, ఇవన్నీ మనకి ఒక పని మొదలు పెట్టేటప్పుడు మనకు అడ్డంకులుగా ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని తుడిచేసుకొని నన్ను కాదు, నాకు నా ఫోన్ వాడి దగ్గర మన ఫోటో అయినా ఫోన్ అడ్రస్ ఏమైనా ఉన్నాయా ఏంటి మన ఇంటికి వచ్చేవడానికి అనుకోవడం, దులిపేసుకోవటం, రావటం, మళ్ళీ పక్కకి వెళ్ళి 2 ఇళ్ళు టచ్ చేయటం, ఈ విధంగా అనమాట. అవన్నీ వాళ్ళు అక్కడ నేర్పుతారు. ఫెయిల్యూరు, రిజెక్షన్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయటం, ఎలా మనం మీట్ అవ్వాలి, దాన్ని ఎలా ఫేస్ చేయాలని నేర్పుతారు.
అందుకని ఆ ఫెయిల్యూర్ని, రిజెక్షన్ని యాక్సెప్ట్ చేయలేక చాలామంది ఇందులోకి వెళ్ళరు. కానీ అది మార్కెటింగ్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఇది జరుగుతుంది. అక్కడ కూరగాయల దగ్గరికి వెళ్తేనే వాడు 10 రూపాయలు చేస్తే మనం 6 రూపాయలకి అడిగితే చీపోమ్మ కొన్నాళ్ళే పోమ్మ అంటాడు వాడు కూడా కదా. అవునా లేదా? మీరు మార్కెట్కి వెళ్తే అంటారా? అంటారు, అడిగితే అంటారు సార్. అదే మరి అది కూడా రిజెక్షనే కదా, మనని తిరస్కరించినట్టే కదా అది. అవన్నీ మనకు కనపడవు. ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు, సంపాదించే వాటికి వెళ్ళినప్పుడు అవన్నీ మనకు అడ్డాలుగా కనిపిస్తాయి. సో అందుకని ఇవన్నీ నేర్చుకోవాలంటే లాంగ్ రన్లో ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. డబ్బు కంటే చదువు, జ్ఞానం అనేది చాలా ముఖ్యము, విలువైంది అని చెప్పారు. అన్ని యా. When I offer this suggestion, I often hear in response, "Oh, that is too much hustle," or "I only want to do what I am interested in." If they say it's too much of hustle, I also you would rather work all your life giving 50% of what you earn to the government. If they tell me I only do what I am interested in, I say I am not interested in going to the gym, but I go because I want to feel better and live longer. యా, ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తాను. ఇరుగు పొరుగు కొంచెం ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి అప్పుడప్పుడు. అందుకని పొద్దున్న లేవాల్సి బయటకు వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ఫోన్ వస్తుంది. ఓకే, యా. సో when I offer this suggestion, I often hear the response, "Oh, that's too much hassle," or "I only want to do what I'm interested in." ఇట్లా మల్టీ లెవెల్ మార్కెటింగ్ వీటి గురించి, రెండో ఆదాయం గురించి నేను చెప్పినప్పుడు వీళ్ళు చాలామంది అదంతా చాలా కష్టం అండి, ఇవన్నీ ఎవరు చేస్తారు, లేకపోతే నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, నేను చేయలేను అని చెప్పి అంటారు. If they say it is too much of a hassle, I ask, so would you rather work all your life giving 50% of what you earn to the government? If they tell me I only do what I am interested in, అట్లా నాకు చాలా కష్టము, ఈ పని అంతా ఎవరు చేస్తారు, పొద్దున్నే
సాయంత్రం దాకా కష్టపడి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వ్యాపారం చేయమంటే ఎట్లా కుదురుద్ది, ఇంకో పని చేయమంటే అని చెప్పంటే ఈయన అడుగుతాడంట, సరిపోని అట్లా కానప్పుడు నీకు రోజు నీకు వచ్చే జీవితంలో సగం గవర్నమెంట్ కట్టి మిగిలిన సగం జీవితంలోనే నువ్వు జీవితం గడుపుకుంటావా, అది నీకు ఇష్టమేనా అని అంటే, అది అదేం కాదు, నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో, నాకు ఎక్కడైతే శ్రద్ధ ఉందో దాని మీద నేను నేర్చుకుంటా, పని చేస్తా, కానీ నాకు లేని చోట నేను పని చేయను అంటే ఏం చెప్తాడంట, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ టు ద జిమ్, బట్ ఐ గో బికాస్ ఐ వాంట్ టు ఫీల్ బెటర్ అండ్ లివ్ లాంగర్. జిమ్కి వెళ్ళటం, రోజు ఎక్సర్సైజ్ చేయటం, యోగా చేయటం ఇవన్నీ మాకు ఇష్టం ఉండదు, అందుకనే మేము 5:20కి వెళ్తాము. ఆయన యోగా ఎక్సర్సైజ్లన్నీ ముగించిన తర్వాత 5:25కి అట్లా వెళ్ళి మేము క్లాస్కి వెళ్తాము అని చెప్పి మనం చెప్తాం కదా, అట్లాగే అనమాట. చెప్తాం కదా మనం, అలాగే కోసం. హలో, చెప్తాం సార్. అవును సార్. అవును కదా, అవును సార్. ఒప్పేసుకుంటాం. అవును. అందుకని నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను ఎందుకు వెళ్తున్నాను అంటే, నాకు ఆ ఆరోగ్యం బాగుంచుకోవాలి, నేను ఎక్కువ కాలం బతకాలి, ఉన్న 4 రోజులు ఎవరితో చేయించుకోకుండా నా పని నేను చేసుకుంటూ ఆ 4 క్షణాల్లో వెళ్ళిపోతే నేను ఆనందంగా ఉంటాను. అందుకని చెప్పి నేను వెళ్తాను, ఇష్టం లేకపోయినా కానీ కొన్ని మనం చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడు. యా. Unfortunately, there is some truth to the old statement. You cannot teach an old dog new tricks. Unless a person is used to changing, it's hard to change. యా, మనం మారాలి అనుకుంటే తప్ప, ఇలా మనం లేదు అని మారకూడదు, మనం ఇలాగే ఉండాలి అనుకుంటే వాడిని ఎవడు మార్చలేడు. మనకి తెలుగులో సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలవంతుడు. ఎస్, వాడు నువ్వేమన్నా చెయ్యి, వాడు ఏం మాట, చివరికి రాజుకు విసుగు పుట్టి చావని ఎక్కడో చూడని చెప్పి వదిలేస్తాడు. ఒకవాడు ట్రైన్లో వెళ్తున్నాడు, టికెట్ లేదు, టీటీ పట్టం, దీపం అని చెప్తాడు. నెక్స్ట్ స్టేషన్లో దీపం ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి కంపార్ట్మెంట్, మళ్ళీ టీటీ వచ్చినప్పుడు అదేంటి నేను అక్కడ దింపేశాకంటే, అవును మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కాను. సరే అయితే పద నేను తీసుకెళ్ళి నెక్స్ట్ స్టేషన్లో టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నాడని చెప్పి పోలీసులు 2 నెలలో ఏదో స్టిచ్ చేస్తారు. మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కుతాడు, మళ్ళీ ఆ టీటీ దొరుకుతాడు, వీడు మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ ఎక్కడ అదే టీటీకి చెప్తాడు, వీడిని అన్న చెయ్యి, నేనైతే టికెట్ కొనా, నేను ఇట్లాగే ప్రయాణం చేస్తా, నేను సార్ కష్టపడకుండా తినాలని కూర్చొని ఉందేమో ఉద్దేశం. అదే నేను ఇక్కడ కొన్ను, నువ్వు జైలుకి ఎన్ని ఎన్నిసార్లు అయినా ఇంతే, నేను మారను అంటే వాడి టీటీకి ఇసుకుపుట్టి ఎన్నిసార్లు చావు అవుతుంది అని చెప్పి పంపిస్తుంది. అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు. బాంబేలో టికెట్లెస్ ట్రావెలర్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. టికెట్లెస్ ట్రావెలర్స్ అసోసియేషన్, టికెట్ లేకుండా ప్రయాణం చేసే వాళ్ళకి ఒక అసోసియేషన్. నమ్ముతారా? అమ్మా సార్, అసోసియేషన్ ఏంది సార్ టికెట్ కొనకుండా పోవడానికి? అవును, అక్కడ ఉంది. అదే అక్కడ ఏంటంటే, నువ్వు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే నిన్ను పట్టుకుంటే డబ్బులు కట్టేసే కాముగా రసీదు తీసుకో, ఆ రసీదు తీసుకొని అసోసియేషన్ ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. అబ్బో, దానికి ఎంత ఫీజు అని ఉంటుంది. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఎందుకు పెట్టినట్టు? ఇప్పుడు ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ లాగానే, ఇన్సూరెన్స్లో ప్రీమియం కట్టించుకునేటప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఎంతమందికి మనం డెత్ క్లెయిమ్ ఇవ్వాల్సి వస్తుంది అని లెక్కేసుకొని దాని ప్రకారం ప్రీమియం ఫిక్స్ చేస్తారు. మ్యాక్సిమం ఎంత, ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళందరూ పోరు కదా, చాలా తక్కువ మంది పోతారు. అవును సార్, ఈ మధ్య ఎక్కువ కానీ అసలు అప్పుడు అయితే మొత్తం యూజ్ చేసుకోకుండా ఉండే వాళ్ళే ఉండేది. ఏది ఇన్సూరెన్స్లు ఎప్పుడు అసలు ఎవరికో ఒకరు వాడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం కోవిడ్ తర్వాత కొంచెం అవేర్నెస్ పెరిగింది, ఇప్పుడు జనం కొంచెం
ఇన్సూరెన్స్ చేస్తున్నారు? నేను మామూలుగా సైంట్లో 17 ఇయర్స్ ఉంటే ఒక్కసారి కూడా యూజ్ చేసుకోలేదు. మా పేరెంట్స్ కూడా ఉండే సార్. నేను జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చాక మా మదర్కి సర్జరీ మళ్ళీ చేతి నుండి పెట్టుకొని చేయించాము. అదే మనం అంతే కదా, ఏదైనా టయానికి ఉపయోగించుకోవడం కూడా అవకాశం అలా ఉపయోగించుకోలేదు. అవునవును. అంటే ఒక కళ. వాడుకోవాలని కోరుకోవద్దు అవును. కానీ అది ఇంటికి వీళ్ళకి తెచ్చుకోవడం ఏంటంటే కూడా కళ. ఆ టికెట్ రైట్స్ ట్రావెలర్స్ ఏంటంటే సార్ అందరిని పట్టుకోరు కదా. సార్ వాళ్ళ అసోసియేషన్ పెట్టారు అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండి రైల్లో ఒక్కోసారి టికెట్ లేకుండా వెళ్ళవలసిన పరిస్థితి ఏదో సంథింగ్ వచ్చి ఉండదు సార్, అందుకని ఎట్టుండొచ్చు. అసోసియేషన్ పెట్టుంటారు. కారణం ఏదైనా కానివ్వండి, దాన్ని వాడుకునేవాడు ఎలా వాడుకుంటాడు అనేది పాయింట్. ఓకే సార్. ఇప్పుడు రోజు చాలా మంది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారు. అందరినీ పట్టుకోరు కదా. అవును సార్. ఏదో 10 మంది దొరుకుతారు అనుకోండి, రోజంతా 20 మంది 100 మంది దొరుకుతారు అనుకోండి, వాళ్ళలో పాలసీ ఉండే వాళ్ళు ఉండాలి. ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళకి ఆ అసోసియేషన్ బోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. సో యూ కాంట్ టీచ్ అన్ ఓల్డ్ డాగ్ న్యూ ట్రిక్స్. ఆయన వీళ్ళు చెప్పేది ఏంటంటే పాత వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వయసు అయిపోయిన వాళ్ళకి కొత్త అని ఇది ఇట్లా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అని మనం నేర్పలేము అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు పాతుకుపోతాయి. పాతుకుపోయి ఒక డిసిప్లిన్ అనో, నాలాగా ఇంకోటి ఏదైనా మీ టైంకి రావాలనో, టైంకి చేయాలనో, ఇట్లాంటివి అన్ని కండిషన్లు ఇవన్నీ పెడుతుంటారు. వాడికి వచ్చి నువ్వు ఇవాళ ఇంట్లో కూర్చొని జొమాటోలోనో స్విగ్గీలోనో ఆర్డర్ ఇచ్చేసేస్తే నీ ఫుడ్ ఇంటికి వస్తుంది, లేకపోతే జెప్టోలో కనుక, లేకపోతే మన వాడి ఇంకోటి ఏంటి, ఈ సరుకులు వస్తాయి కదా ఇంటికి, బిగ్ బాస్కెట్, వీళ్ళందరికీ ఇంట్లో కూర్చొని మనం సరుకులు తెప్పించుకోవచ్చు కదా. వాడికి పైగా మార్కెట్లో కంటే తక్కువ రేటు ఉంటుంది వాళ్ళ దగ్గర. అయినా కానీ నాలాంటి చాదస్తం వాళ్ళు సంచి తీసుకొని లిస్ట్ రాయించుకొని షాప్కి వెళ్ళి కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో సత్తాం. సార్ డిమార్ట్ లో కూడా ఎన్నైనా కొంటాం కానీ సార్, కవర్ కొనాల్సి వచ్చేటప్పుడు బలి బాధగా ఉంటది. మళ్ళీ మనం తీసుకెళ్తామంటే తీసుకెళ్ళము. అదే కదా. అవును సార్. కానీ ఒక్కోసారి కవర్ తీసుకెళ్తే ఆనందమే వేరు సార్. మన సంచులు మనం తీసుకెళ్తే బాగుంటుంది. అవును. నేను 2 సంచులు తీసుకెళ్తాను. నేను షాప్కి వెళ్ళి స్కూటర్లో వేసుకెళ్తే వాళ్ళే అన్ని సంచులు నింపేసి ఇచ్చేస్తారు. ఈ మధ్య బోర్డు పెట్టిస్తారు, మీ సంచులు మీదే తెచ్చుకోవాలి, మేము కవర్లు ఇవ్వము అని చెప్పి. మేము తెచ్చుకునే షాప్లో, ఈ పెద్ద షాప్ సూపర్ మార్కెట్లో అయితే రూపాయి సంచిన 5 రూపాయలకి, పెద్ద సంచులు 10 రూపాయలు కట్టాలి ఆ విధంగా. సో మార్పు అనేది మనం గనక ఒప్పుకోకపోతే, మారుతున్న ప్రపంచంతో పాటు మనం మారకపోతే, మనం ఈ సర్వైవల్ అనేది చాలా కష్టం. అందుకని But for those of you who might be on the fence when it comes to the idea of working to learn something new, I offer this word of encouragement. Life is much like going to the game. The Gym. The most painful part is deciding to go. Once you get past that, it's easy. There have been many days I have dreaded going to the gym, but once I am there and in motion, it is a pleasure. After the workout is over, I am always glad I talked myself into going. Yeah. ఇది ఎట్లా ఉంటుందంటే చాలామంది, ఫర్ దోస్ ఆఫ్ యూ who might be on the fence when it comes to the idea of working to learn something new, I offer this word of encouragement. Life is much like going to the gym. ఈ ఫెన్స్ మీద కూర్చుంటారు, గోడ మీద పిల్లి, అటు దూకుతామా ఇటు దూకుతామా, వెళ్దామా వద్దా, 5 అయింది
క్లాస్కి వెళ్దామా వద్దా, వెళ్దాంలే, ఏం వెళ్తాంలే, బాగా నిద్ర వస్తుందిలే, రాత్రి లేట్ అయిందిలే, లేదు వెళ్ళాలి, లేకపోతే మనం మిస్ అయిపోతాం. అట్లా ఈ ఆలోచన అటు ఇటు ఇటు అటు కొట్టు చివరికి ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఏది ఇష్టమో ఏమంటానే ముసుగనేసి పడుకునేస్తాం క్లాస్కి. ఇట్లాంటి వాళ్ళకి ఆయన చెప్పే సజెషన్ ఏంటంటే, నువ్వు జిమ్కి వెళ్ళు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని చెప్తా. కానీ ఫస్ట్లో అది వెళ్ళటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు యోగాకి వచ్చిన, మా క్లాస్కి వచ్చిన, మనం ఇక్కడ క్లాస్కి వచ్చిన, ఫస్ట్లో వెళ్ళటం అనేది కష్టంగా ఉంటుంది. ఒక్కసారి ఆ మైండ్ బ్లాక్ని కనుక మనం దాటాము అంటే ది లైఫ్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్. జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మనం వెళ్ళి జిమ్కి వెళ్ళి కష్టపడి, లేకపోతే ఇష్టంగాను కొన్ని ఎక్సర్సైజ్లు చేసి బాడీ అంతా మన టోన్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకుని మైండ్ ఫ్రెష్ అయ్యి మైండ్ యాక్టివ్ అయిపోయి, దాంతోపాటు మనం చేసే ఎక్సర్సైజ్లతో పాటు ఇప్పుడు మనం లత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి, అందరు ఎవరికి జిమ్లో అలవాటు లేకపోయినా కానీ టకటకటక అక్కడ ఉన్న మెషిన్లన్నీ ఎక్కేశారు. ట్రెడ్మిల్స్, లిఫ్టింగ్స్, అన్నీ మొత్తం రకరకాల మెషిన్లు ఉన్నాయి అక్కడ. అందరూ మనోదర్ గారు కానీ, ఇంకా అరుణ గారు కానీ, శైలజ మేడం కానీ, అందరూ ఎక్కి కాసేపు దాని మీద ఆడుతూ ఉన్నారు, వాకింగ్ చేస్తున్నారు ట్రెడ్మిల్ మీద. ఇవన్నీ అన్నమాట అందుబాటులో ఉంటాయి. డాన్స్ సాంగ్ పెట్టి మామూలుగా చేస్తే నా వీడియోస్ చూసి మా పిల్లలు ఫ్రెండ్స్ అంటున్నారు, ప్రాక్టీస్ చేసావా, ఎంత బాగా స్టెప్స్ వేసావా అని అడుగుతున్నారు. అప్పటికప్పుడు వేసాను. ఉంటే ఏదైనా చేయగలము. అదే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలము. ఆ ఇంట్రెస్ట్ రావాలి అంటే ముందు ఆ మైండ్లో ఆ బ్లాక్ ఉంటుంది. ఏం చేస్తాను, ఇవాళ పడుకున్నాను, రేపు వెళ్దాంలే అని చెప్పి అది దాటితే ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్. సో ఆయన చెప్పేది ఏంటి, మీ జిమ్కి వెళ్ళండి, ఒకసారి ఆలోచనలో నుంచి ఆ మైండ్ బ్లాక్లోంచి బయటకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి దాంట్లో ఉన్న సుఖం ఏంటో అర్థం అవుతుంది. మధ్యలో రోజు జిమ్కి వెళ్ళి వస్తాం, ఒక రోజు 2 రోజులు మధ్యలో ఏదో అడ్డం వచ్చి మానేస్తాం, 3వ రోజు వెళ్ళాలంటే మళ్ళీ కథ మామూలే. అది ఇనిషియల్ బ్లాక్ని మనం తొలగించుకుంటే మనం రోజు చేసే జిమ్ కానీ యోగా కానీ ఇక్కడ మనం చేసే ఆ పావుగంట సేపు కానీ ఇట్స్ వెరీ మైండ్ రిఫ్రెషింగ్ అండ్ మైండ్ వెరీ టోనింగ్ అప్ ద బాడీ. మన ప్రతి మజిల్ని కదిలిస్తుంటాం మనం అట్లా అన్నమాట. సో ఒకసారి వెళ్తే ఎంత ఇష్టం లేదన్నా కూడా మనం తర్వాత మొదలుపెట్టిన తర్వాత చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, If you are unwilling to work to learn something new and instead insist on becoming highly specialized within your field, make sure the company you work for in unionized labor unionized labor unions are designed to protect specialists. My educated dad, after falling from grace with the governor because the head of the teachers union in Hawaii, he told me that was the hardest job he ever held. My rich dad, on the other hand, spent his life doing his best to keep his companies from becoming యూనియనైజ్డ్. యూనియన్ ఉంది కదా, yes sir, యూనియనైజ్డ్. unionized. He was successful. Although the unions came close, Rich Dad was always able to fight them off. సో ఇఫ్ మనం ఎక్కువ కష్టపడలేదు, లేకపోతే ఎక్కువ నేర్చుకోము, కష్టపడలేము, సో ఏదో విధంగా జీవితం గడిచిపోతే ఉద్యోగంలో చాలు అనుకున్న వాళ్ళు ఇట్లా అందులో హైలీ స్పెషలైజేషన్ మన ఫీల్డ్లో మనకు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎట్లాంటి కంపెనీలో చేరాలంటే యూనియన్స్ ఉన్న కంపెనీలో చేరాలి. యూనియన్స్ ఉన్న కంపెనీలో చేరితే ఏమవుతుంది, వాళ్ళు
వర్కర్స్ హక్కులు ప్రొటెక్షన్ కోసం, రక్షణ కోసం వాళ్ళు పనిచేస్తుంటారు. యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటారు. ఏదైనా అవసరం వస్తే, ఇబ్బంది వస్తే మేనేజ్మెంట్తో మాట్లాడతారు. మాట్లాడి వాళ్ళని ఆ సమస్య తీర్చడం, లేకపోతే జీతాలు పెంచటము, ఎలవెన్సులు పెంచటము, వీటన్నిటి గురించి నెగోషియేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి సాధ్యమైనంత వరకు లేబర్కి, వర్కర్స్కి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేట్టుగా వీళ్ళు పోట్లాడతారు అనమాట. అందుకని నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకోలేవు ఇట్లాంటినప్పుడు ఇట్లాంటి యూనియన్స్ ఉన్న కంపెనీలో చేరు. వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేస్తారు, నీకు రక్షణ ఉంటుంది. వాళ్ళు ఒక చుట్టూ నీకు రింగ్ పెడతారు, ఆ వలయంలో నువ్వు ఉండొచ్చు అని చెప్పి. అందుకని ఈయన ఆ ఇంపార్టెంట్ చెప్తూ, మై ఎడ్యుకేటెడ్ డాటర్ ఆఫ్ ఫాలింగ్ ఫ్రమ్ ది గ్రేస్ విత్ ది గవర్నర్ బికేమ్ ది హెడ్ ఆఫ్ ది టీచర్స్ యూనియన్ ఇన్ హవాయ్. వీళ్ళ ఫాదర్ ఓన్ ఫాదరు గవర్నర్, అంటే అక్కడ లోకల్ గవర్నర్. తిని ఎక్కడ పనిచేస్తున్నాడు ఆ స్కూల్లో గవర్నర్తో ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే టీచర్స్ యూనియన్కి హెడ్ అయ్యాడు హవాయిలో. అది ఎంత కష్టమైంది అనేది తర్వాత ఈయన చెప్తాడు. ఇన్ని చేసిన పనులన్నింటిలో కంటే అతి కష్టమైంది యూనియన్ హెడ్గా ఉండటం అనేది. ఎందుకంటే అటు మేనేజ్మెంట్ ఒప్పుకోదు, ఇటు వర్కర్స్ ఒప్పుకోరు, వీళ్ళ మధ్యలో నలిగిపోతారు. మేనేజ్మెంట్ ఏమో బెనిఫిట్స్ ఇవ్వడానికి ఒప్పుకోదు, లేబర్ ఏమో బెనిఫిట్స్ కోసం చూస్తుంటారు. ఈ చూసేటప్పుడు వాళ్ళకి వీళ్ళకి సరైన పదంలో ఉండేట్టుగా మేనేజ్ చేయాలన్నమాట. మెనీ యూనియన్స్ అది చాలా కష్టం ఉంటుంది. అదే రిచ్ డాడ్ ఏం చేసేవాడు, వాళ్ళ కంపెనీస్లో యూనియన్స్ అనేవి ఫామ్ కాకుండా ఏం చేయాలో అన్నీ చేసేవాడు. యూనియన్స్ రాకుండా ఉండటానికి బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, బెనిఫిట్స్ ఇవ్వటం, ఎక్కడ కాదనాలో అక్కడ కాదంటాం, ఎక్కడ అవునాలో అక్కడ అవునంటాం, యూనియన్ అవసరం అనేది లేకుండా చేశాడు అనమాట. అదే దాంట్లో ఈ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. వాళ్ళని ఎవరన్నా కొంచెం కష్టపడి యూనియన్ పెట్టాలి అని చెప్పి తయారు చేసుకుని వచ్చినా కూడా ఏదో విధంగా వాళ్ళని ఫైట్ చేసి ఆ యూనియన్స్ రాకుండా చూసేవాడు అనమాట. మీ యూనియనిజం అంటే ఎంత హారబుల్గా ఉంటుందంటే, దత్తా సామంత్ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు బాంబేలో. ఎన్ని యూనియన్స్కి అతను ప్రెసిడెంట్ అంటే చెప్పలేము అనమాట. ఒకటే ఏం లేదు, మేనేజ్మెంట్ చెప్పినట్టు అనిపోతే చంపేస్తారు, కొట్టేస్తారు. అంత రౌడీజం ఉండేది ఆ అప్పట్లో. నేను పూనాలో ఉన్న రోజులు 80s. దత్తా సామంత్ అంటే భయం. పెద్ద రౌడీ షీట్లుగా ఈ పెద్ద పెద్ద వీళ్ళు ఉన్నారు కదా, డాన్స్ కంటే కూడా ఆయన అంటే భయం ఉండేది. ఆ పూనాలో ఉండేటప్పుడు ఇవన్నీ మాకు తెలుస్తుంది. అక్కడ పూనా యూనియన్స్ వాళ్ళు కూడా ఆయన తీసుకురావడానికి ట్రై చేస్తే ఇటు పక్కకి ఈ బెల్ట్లోకి రానివ్వాలి, బాంబే వరకే ఉంచారు. తర్వాత ఈ బికేమ్ ఎమ్మెల్యే అండ్ ఆల్ దట్ సో మెనీ థింగ్స్. బట్ యూనియనిజంలో వాళ్ళు అంత ఇదిగా ఉంటారు అన్నమాట. అది ఆ రకంగా కూడా ఉంటారు, మనకు అవసరం లేదు. ఓకే, యూనియనిజం అంటే ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది అనే దానికోసం ఇప్పుడు మనకు ప్రతి ఆర్గనైజేషన్లో కూడా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా యూనియన్స్ ఉన్నాయి, అట్లాగే ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నాయి. మనకి శాలరీస్ బార్గెన్ చేయడానికి వీటికి బ్యాంకింగ్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అందుకని నువ్వు అట్లాంటి యూనియన్లు, నువ్వు నీ స్పెషలైజేషన్ ఉన్నప్పుడు అట్లాంటి యూనియన్లు ఉన్న కంపెనీలో చేరితే నీకు ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తాం. అంటే ఇవన్నీ ఫైనాన్స్ కంపెనీ మేనేజ్మెంట్లు ఇవన్నీ పార్ట్స్ బాగా ఉంటాయి ఇదంతా. అందుకని చెప్పి మనకి ఇంతసేపు చెప్పటం దీంట్లో అంటే, మనం ఒక వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వ్యాపారానికి ఎన్ని రకాల అడ్డంకులు రావచ్చు, ఎట్లాంటి మనస్తత్వం ఉన్న మనుషులు ఉంటారు, అట్లాంటి మనస్తత్వం ఉన్న మనుషుల్ని మనం ఎట్లా మేనేజ్ చేస్తామో అనే ఇవన్నీ మనకి తెలియజేస్తారు అనమాట. మనం రేపు పొద్దున ఇట్లాంటి పరిస్థితి వస్తే ఈ సిచ్యువేషన్లో మనం ఎలా ఫేస్ చేసి బయటికి రావాలి అనే దానికోసం. అదే ఇది నా యాక్చువల్గా అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ సబ్జెక్ట్ కాదు, కానీ మనకి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో ఉండేవాడు ఎట్లా ఉండాలి, కంపెనీ నడిపేవాడు ఏ విధంగా కంపెనీ నడపాలి, ఇవన్నీ రకరకాలుగా మనకి చెప్తున్నాడు అనమాట. సో 6:25 అయింది, ఇక్కడ ఆపేద్దాం, రేపు చూద్దాం. లావణ్య గారు ఎట్లా ఉన్నారు? ఒకసారి ఎనీ షేరింగ్? ఎవరన్నా షేరింగ్స్ ఉన్నాయా అండి?
సార్ బాగున్నాను సార్. మధ్యలో ఎక్కడ మాయమైపోయారు? పొద్దున్న లేలేకపోయేదాన్ని సార్, అందుకనే అంటే నైట్ లేట్ అవుతా ఉంది, అంటే 8:30 ఇట్లా అవుతుంది. ఇంకా అంటే ఒక 2 months నేను జాయిన్ అయ్యి 2 months అవుతా ఉంది. ఇప్పుడు కొంచెం సిస్టమ్కి అలవాటు పడి కొంచెం ఫాస్ట్ నా వర్క్ ఫాస్ట్. అప్పుడు కొంచెం డౌట్స్ ఉండేవి, అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం 6:30 7:30 కల్లా ఇంటికి వస్తుంది. 7:30 లోపలే వస్తుందండి. కాబట్టి ఇంకా ఈ 2 days అంటే మన 10 days పాప ఉన్నది, ఇదంతా అయిపోయింది సార్. ఇంకా ఇప్పుడు నుంచి క్లాస్కి రెగ్యులర్ ఓకే రావాలనుకుంటున్నాను. అనుకుంటున్నారా? లేదు సార్, ఖచ్చితంగా వస్తాను సార్. నిర్ణయించుకున్నారా అనుకున్నారా? నేను నిర్ణయించుకున్నాను సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. సో ఇంకా షేరింగ్స్ ఉన్నాయా? ఆపైనా రికార్డింగ్ అంతా ఇందాక మధ్యలోనే చేసేసుకున్నాను. కానీ యూనియన్స్ అనేది ఒక మంచి పర్పస్ కి ఫామ్ అయితే బాగుంటుందేమో సార్. మీరు చెప్పారు కానీ ఇప్పుడు టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కితే దానికి ఒక యూనియన్ అనేది నేను ఇప్పటివరకు వినలేదు సార్, ఫస్ట్ టైం. అది కొంచెం మంచి పర్పస్ కి అయితే అందరికి ఇప్పుడు అది చేసింది తప్పు కదా సార్. చేసిన తప్పుని మళ్ళా దానికి అసోసియేషన్ అయ్యి దానికోసం వాళ్ళు రసీదు వెనకాలకిస్తే దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అవును, అది ఎంకరేజ్మెంట్ ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇంకా నువ్వు తీసుకోకుండా పోలే, మేము అమౌంట్ ఇస్తుంటామంటే ఇంకా అది దానికి అలవాటు పడి వీళ్ళతో పాటు ఇంకొక నలుగురిని చేర్పిస్తారు. ఏముంది టికెట్ తీసుకోకుంటే మనము. నేను అది కరెక్ట్ అని చెప్పట్లా, ఇట్లాంటిది కూడా ఉంది అని మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. ఓకే ఓకే, నాకు కూడా తెలియదు సార్, ఫస్ట్ టైం విన్నాను. చాలా మంది మీకు ఈ పార్ట్ ఆఫ్ ది కంట్రీ తెలియదు, మీకు మాకంటే అక్కడ పనిచేసాం కాబట్టి మాకు ఐడియా ఉంది. బాంబేలో ఇప్పుడు ఢిల్లీ పూనాలో అట్లంతా పనిచేసాం కాబట్టి మాకు కొంచెం ఈ ఐడియా ఉంది అనమాట. అది ఫస్ట్ వినడము, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ట్రైన్ 1 second లో మిస్ అయితే చాలా అంటే చాలా లాస్ అవుతాం కదా, అలాంటి సిచ్యువేషన్ లో ఒక్కొక్కరికి యూజ్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో ఉండేవాళ్ళు ఆ అసోసియేషన్ లో మెంబర్ అయ్యి ఉండరు. హ్యాబిచువల్ గా టికెట్ కొనని వాళ్ళే మెంబర్ అవుతారు. ఇంకొకటి ఏమంటే సార్, మహారాష్ట్రలో రీసెంట్ గా మేము షిరిడి వెళ్ళాం సార్. అసలు మెంబర్ అవ్వాలా సార్ ముందే? అంటే ఇలా మెంబర్ అవ్వకపోతే ఎవరు మెంబర్ ఉంటేనే ఇస్తారు అసోసియేషన్. అంటే దాన్ని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎంకరేజ్మెంట్ సార్. అంతే, ఇండైరెక్ట్ కూడా కాదు, డైరెక్ట్ గానే చెప్తున్నాడు. బాబు నువ్వు టికెట్ కొనుక్కుని నా దగ్గరికి వచ్చి మెంబర్ అవ్వు, నేను డబ్బులు ఇస్తాను నీకు, నువ్వు యూఆర్ ఇన్సులేటెడ్, నేను ప్రొటెక్ట్ చేస్తాను మేము. కానీ మహారాష్ట్రలో రీసెంట్ గా చూసాం సార్, షిరిడి వెళ్ళినప్పుడు. వాళ్ళకు ఈ మధ్య అంటే తెలుగు వాళ్ళు షిరిడిలో ఎక్కువైపోయారు అనేది వాళ్ళకి. అంటే అప్పుడు రీజనల్ ఒక ఉంటుంది కదా సార్, స్టేట్ రీజనల్. మామూలుగా కర్ణాటకలో ఎక్కువ చూస్తారు, అంటే కర్ణాటకలో అందరినీ యాక్సెప్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి కన్నడ లాంగ్వేజ్ అనే దాని మీద చాలా, అంటే మాది కర్ణాటక, మేము కన్నడియన్స్ అనేది ఒక ఫీలింగ్ చాలా, అంటే మన